ఇక కర్నూలు నగరంలో చిన్నమ్మ శైలలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవిని రోజుకొక రూపంలో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. చిన్నమ్మవారి శైల ఆలయ ట్రస్ట్ సభ్యులు ఈ 9 రోజులు రోజుకొక అలంకరణతో దేవికి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. హోమం, కుంకుమార్చన, ఆకు పూజ తదితర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దేవి శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రధానంగా కర్నూలు పట్టణంలోని ఏదైతే వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఉన్నాం మనము, ఈ శరణవరాత్రులు ఈ 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఎలాంటి రూపాలు ఇస్తారో, అమ్మవారికి భక్తులు ఎలా కొలుచుకుంటారు, మన దగ్గర అర్చక పురోహితులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ చెప్పండి, ఈ 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల దర్శనం భక్తులకు ఇస్తారు. ఎలాంటి దర్శనాలు ఇవ్వబోతున్నారు? అమ్మవారు ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వ దినముగా, పెద్ద పండగగా మనం చెప్పుకుంటాం. ఒక 15 రోజుల క్రితమే వినాయక చవితి అనేది ఒక పెద్ద పండగ కార్యక్రమం అంగరంగ వైభవంగా మనం భారతదేశం అంతా కూడా జరుపుకున్నాం. అలానే ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో శరదృతువులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కర్నూలు పట్టణంలో దేవీ శరన్నవరాత్రులు అనేది కూడా ప్రారంభించుకొని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మవారు మనకు రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తూ ఈ యొక్క కర్నూలు పట్టణ వాసులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది అమ్మవారు. విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏదైతే నరరూప రాక్షసులను సంహరించి అమ్మ దుర్గమాతగా అవతరించి త్రిశూలం ధరించి ఒక చరిత్ర అయితే చెప్తూ ఉన్నారు. దాని గురించి క్లుప్తంగా 2 మాటలు. అంటే మనకు లోకరక్షణార్థం అమ్మవారు చాలామంది రాక్షస సంహారం అనేది కూడా చేసి మానవ మాత్రులు నివసించడానికి మనకంతా కూడా ఒక లభ్యమైన స్థలం అనేది అమ్మవారు మనకు ఏర్పాటు చేసింది. పురాణ కథలలో మనకు చెప్పినట్లయితే దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలో అమ్మవారు చాలామంది క్రూరమైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేసింది. ధూమ్రలోచనుడు, చండముండు, రక్తబీజుడు, శుంభులు ఇత్యాది రాక్షసులందరినీ కూడా అమ్మవారు సంహారం చేసి మానవులందరికీ కూడా అమ్మవారు ఈ యొక్క విజయదశమి రోజున వాసవి కన్యకా పరమేశ్వరిగా, అలానే లలితా త్రిపుర సుందరిగా, నారాయణదేవిగా అవతారమిస్తూ అందరినీ కూడా అమ్మవారు తన చల్లని చూపుల చేత అందరికీ కూడా ఎవరికి ఏ కోరికలైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలిగిస్తుంటుందా అమ్మవారు. ప్రత్యేకించి ఏదైతే దసరా సందర్భంగా శరన్నవరాత్రులు జరుగుతున్నాయో ఈ 9 రోజుల్లో భక్తాదులు అంటే అమ్మ 9 రోజులు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంది. కోసం ఈ నవరాత్రుల్లో దేవిని నిష్ఠతో భక్తితో కొలిచినట్లయితే అన్నీ సఫలీకృతం అవుతాయని అర్చక స్వామి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే అంటే చెడుపైన మంచి విజయం సాధించిన క్రమంలో రాక్షస రాజ్యాన్ని, రాక్షస యొక్క నరమేధాన్ని సంహరించే క్రమంలో అమ్మ ఉగ్రరూపం దాల్చి దుర్గమాతగా వెలిసి ఆనాడు ఎంతోమందిని రాక్షసుల్ని అంతమొందించిన దినంగానే ఈ విజయదశమి నవరాత్రుల్లో నిర్వహిస్తున్నట్లు స్వామివారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం నుండి. దసరా పర్వదిన